రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. ఇవాళ మన ముందుకు రకరకాల విశేషాలు, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలు అయితే తీసుకొస్తున్నాం. మదనపల్లి ఆర్టీసీ డిపోల నుంచి దసరా శుభాకాంక్షలు, స్మార్ట్ సిటీలు, హై స్పీడ్ రైలు, జైపూర్ అంబర్ ప్యాలెస్, గాంధీ జయంతి నివాళులు, అమెరికా H1B వీసా సమస్యలు, ఫిలిప్పీన్స్ లో భూకంపం, అంబానీ సంపద జాబితా, చివరగా తెలుగు యువ షూటర్ విజయకేతనం వరకు అన్ని వార్తలతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక ప్రధానాంశాలు మొదలు పెట్టేద్దామా? మొదటగా మదనపల్లి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి మదనపల్లిలోని ఆర్టీసీ 1, 2 డిపోలు పరిశీలించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 డిపోలు ఫెయిల్యూర్ రహితంగా గుర్తింపు పొందాయని తెలిపారు. మదనపల్లి డిపోలు కూడా ఆ జాబితాలో చేరాలని ఆకాంక్షించారు. శ్రీశక్తి పథకం సజావుగా నడవాలని సూచించారు. డిపో పరిసరాల్లో మొక్కలు నాటుతూ పర్యావరణ హితంపై దృష్టి సారించారు. దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దసరా శుభాకాంక్షలు అయితే తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన పండుగగా దసరాకు ప్రత్యేకత ఉందని చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధి పథంలో రాష్ట్రాలు ముందుకు సాగాలని కోరారు. భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలు, సియోల్ తరహా అభివృద్ధి. పురపాలక శాఖ మంత్రి నారాయణ దక్షిణ కొరియా పర్యటనలో పాల్గొన్నారు. సియోల్ స్మార్ట్ సిటీ మోడల్ ను ఏపీలో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యర్థాల నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే టెక్నాలజీపై చర్చించారు. అమరావతిలో గ్లోబల్ థీమ్ పార్కులు, పర్యాటక ప్రాజెక్టులపై చర్చ జరిగింది. సుస్థిర నగరాల కోసం రోబోటిక్స్, కృత్రిమ మేధా వినియోగంపై ప్రత్యేక దృష్టి అయితే సారించారు. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ రైలు అలైన్మెంట్ లో మార్పులు ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే మార్గానికే రైలు ప్రాజెక్టు సరిపోతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు దాదాపు 1,86,00,000 వరకు ఖర్చవుతుందని అంచనా. హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టుతో కలిపి మొత్తం 3,30,00,000 అవుతాయి. జిఎం అనుమతి తర్వాతే సర్వే ప్రారంభమవుతుంది. జైపూర్ అంబర్ ప్యాలెస్. ప్రపంచంలోని అందమైన 21 ప్యాలెస్లలో జైపూర్ అంబర్ ప్యాలెస్ కు స్థానం దక్కింది. రాజ్పుత్ మరియు మొఘల్ నిర్మాణ శైలులు సమ్మేళనం ఇది. శీష్ మహల్, సుఖ్ నివాస్ వంటి విశేషాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ప్యాలెస్ ఎర్రరాళ్లు, మార్బుల్ తో వెలుగొందుతోంది. మావోటా సరస్సు సౌందర్యం ప్యాలెస్ ఆకర్షణను మరింత పెంచుతోంది. సామర్లకోటలో విషాదం, ప్రేమహత్య, ఆత్మహత్య. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో మంగళవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నానంటూ బాలికను వెంటపడ్డ యువకుడు బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత అదే రాత్రి తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశాలో ప్రత్యేక గాంధీ ఆలయం. ఒడిశా రాష్ట్రం సంబల్పూర్ సమీపంలోని భటారా గ్రామంలో ఒక విభిన్న ఆలయం అయితే ఉంది. ఇది ఎవరూ ఊహించని విధంగా జాతిపిత మహాత్మా గాంధీకి అంకితమైంది. ఆలయంలో 3.5 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శ్రద్ధతో ఆరాధనలు జరుగుతాయి. ఆయన సిద్ధాంతాలను గుర్తు చేస్తూ ప్రజలు పూజలో పాల్గొంటారు. గాంధీ జయంతి నివాళులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ గాంధీజీకి నివాళులు అర్పించారు. మహాత్ముడి సిద్ధాంతాలు ఎప్పటికీ మానవాళిని ప్రేరేపిస్తాయని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతామని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూడా నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమాల్లో అనేక మంది ప్రముఖులు గాంధీ, శాస్త్రి సేవలను గుర్తు చేసుకున్నారు. H1B వీసాలపై యుఎస్ షట్డౌన్ ప్రభావం. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా H1B వీసా ప్రాసెసింగ్ నిలిచిపోయే అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద ధృవీకరణ రాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కొత్త వీసాలు, స్టేటస్ మార్పులపై ప్రతికూల ప్రభావం పడనుంది. USCIS మాత్రం ఫైలింగ్ ఫీజులతో నడుస్తుంది కాబట్టి పెద్ద ప్రభావం ఉండదు. కానీ వీసాల కేటాయింపు ఆలస్యం అవుతుందని నిపుణులైతే చెబుతున్నారు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం. ఫిలిప్పీన్స్ లో రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 69 మంది మృతి చెందగా 147 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెబు ప్రావిన్స్ లో బోగో నగరంలో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కొండ చర్యలు విరిగిపడటంతో మరణాలు మరింత పెరిగాయి. ప్రాథమికంగా జారీ చేసిన సునామీ హెచ్చరికలను అధికారులు తర్వాత ఉపసంహరించుకున్నారు. హురూన్ ఇండియా ధనికుల జాబితా. ముఖేష్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అతని కుటుంబ సంపద
9.55 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ 8.15 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రోషిని నాడర్ అత్యంత ధనిక మహిళగా గుర్తింపు పొందారు. మన దేశంలో బిలియనీర్ల సంఖ్య 350 దాటిందని హురున్ ఇండియా తెలిపింది. అంతేకాకుండా భారతదేశంలో ధనవంతుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతోందని కూడా స్పష్టం చేసింది. ముఖేష్ నేలవల్లి స్వర్ణం. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ లో ముఖేష్ నేలవల్లి బంగారు పతకం గెలిచాడు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 585 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. సాహిల్ చౌదరి కాంస్యం, రష్యా షూటర్ రజతం దక్కించుకున్నారు. మహిళల విభాగంలో తేజస్విని సింగ్ రజతం సాధించింది. 26 పతకాలతో భారత్ మొత్తం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇవే నేటి ప్రధానాంశాలు. మదనపల్లి ఆర్టీసీ డిపోల నుంచి గ్లోబల్ స్మార్ట్ సిటీలు, తెలుగు క్రీడాకారుల విజయాల వరకు అన్ని విశేషాలు మీ ముందుకైతే తీసుకొచ్చాం. ఇంకా రేపు కొత్త వార్తలతో విశేషాలతో కలుద్దాం. అప్పటి వరకు ఇది మీ రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. నమస్కారం. అలాగే రన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ మీ కుటుంబంలో మరియు జీవితంలో ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.